తెలంగాణలో కొత్త వాహనం కొనుగోలు చేసే వారికి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇకపై రిజిస్ట్రేషన్ కోసం రవాణా శాఖ ఆర్టీఏ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా కొనుగోలు చేసిన షోరూంలోనే శాశ్వత రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసేందుకు వీలు కల్పిస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు పారదర్శకమైన అలాగే వేగవంతమైన సేవలు అందించడమే లక్ష్యంగా ఈ సంస్కరణకు శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు రవాణా శాఖ కమిషనర్ ఇల్లంబర్తి గురువారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కొత్త విధానం అమలు కోసం అవసరమైన సాఫ్ట్వేర్ను రాబోయే 15 రోజుల్లో సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. దీని ప్రకారం వాహన డీలర్లే కొనుగోలుదారుల నుంచి అవసరమైన పత్రాలను అంటే ఇన్వాయిస్, ఫామ్ 21, ఫామ్ 22, ఇన్సూరెన్స్, చిరునామా ధృవీకరణ పత్రం తీసుకొని ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు. రవాణా శాఖ అధికారి ఆ పత్రాలను ఆన్లైన్లో పరిశీలించి డిజిటల్గా ఆమోదం తెలుపుతారు. ఆ తర్వాత వాహనానికి రిజిస్ట్రేషన్ నెంబర్ కేటాయించి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ఆర్సీ కార్డును నేరుగా యజమాని చిరునామాకు పోస్ట్లో పంపిస్తారు. ప్రజల సమయాన్ని ఆదా చేయడంతో పాటు ఆర్టీఏ కార్యాలయంపై భారం తగ్గించడం, రిజిస్ట్రేషన్ ప్రక్రియ అవినీతికి అడ్డుకట్ట వేయడం ఈ కొత్త విధానం ముఖ్య ఉద్దేశమని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఈ సౌకర్యం కేవలం వ్యక్తిగత అవసరాలకు వినియోగించే కొత్త కార్లు, మోటార్ సైకిళ్లకు మాత్రమే వర్తిస్తుంది. రవాణా, కమర్షియల్ వాహనాల రిజిస్ట్రేషన్ యథావిధిగా ఆర్టీఏ కార్యాలయాల్లోనే కొనసాగుతాయి. అలాగే ఫ్యాన్సీ నెంబర్లు కోరుకునేవారు రవాణా శాఖ కొత్త సిరీస్ను విడుదల చేసే వరకు వేచి చూడాల్సి ఉంటుంది. తెలంగాణ వ్యాప్తంగా ప్రతిరోజు సుమారు 3000 వాహనాలు రిజిస్ట్రేషన్ అవుతుంటాయి. ఈ నేపథ్యంలో కొత్త విధానం అమల్లోకి వస్తే లక్షలాది మంది వాహనదారులకు లబ్ధి చేకూరనుంది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన వాహన్ సారథి పోర్టల్ను ఈ ప్రక్రియ కోసం పూర్తి స్థాయిలో వినియోగించుకోనున్నారు. డీలర్ల వద్ద వాహనాల నిల్వలను రవాణా శాఖ అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేసే అధికారాన్ని మాత్రం ప్రభుత్వం తన వద్దే ఉంచుకుంది.